హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ చంద్ర. యువర్ వాచింగ్ గ్యాజెట్ సైకో. ఈరోజు మనం కెనాన్ 200D Mark II అన్బాక్సింగ్ చేయబోతున్నాము. ముందుగా టాప్ వ్యూ చూసుకుంటే ఈ విధంగా ఇచ్చారు. ఇంకా ఈ వ్యూ చూసుకున్నాం. ఇది వచ్చేసరికి మనకి ఇక్కడ దీని యొక్క ఫీచర్స్ అనేవి ఇచ్చారు. ఇది వచ్చేసరికి మనకి 24.1 మెగాపిక్సెల్ సెన్సార్తో వస్తుంది. ఇందులో మనకి డ్యూయల్ పిక్సెల్ ఆటో ఫోకస్ ఉంది. అండ్ ఇందులో మనకి 4K వీడియో రికార్డింగ్ అండ్ స్క్రీన్ కూడా ఇది మనకి టిల్ట్ అవుతుంది. ఇంక ఇందులో మనకి వైఫై అండ్ బ్లూటూత్ కూడా ఉంది సపోర్ట్. ఇంకా బాక్స్ లెఫ్ట్ సైడ్ చూద్దాం ఒకసారి. ఈ విధంగా ఉంది. ఇంక బ్యాక్ సైడ్ ఈ విధంగా ఉంది. ఇంకా బాటంలో ఏం మెన్షన్ చేయలేదు. ఇది వచ్చేసరికి నేను ఫ్లిప్కార్ట్లో కొన్నాను. నాకు 46,000లో వచ్చింది ఆఫర్లో. ఇంకా టైం వేస్ట్ చేయకుండా అన్బాక్సింగ్ స్టార్ట్ చేద్దాం. ముందుగా మనకి కొరియర్ వచ్చిన తర్వాత మనకి ఒకవేళ సీల్ కానీ బ్రేక్ ఉంటే మనకి ఇది తీసుకోవడం అనవసరం. ఇంకా మన సీల్ చూసుకున్న తర్వాత తీసుకోవాలి. ముందుగా బాక్స్ లోపల మనకి యూజర్ మాన్యువల్ ఇచ్చారు. మీకు కావాలంటే దీన్ని చదువుకోవచ్చు. ఇంకా మనకు ఒక పేపర్ ఏది ఇచ్చారు. మనకి ఇక్కడ వారంటీ ఉంది. ఇది మొత్తం మనకి 2 years వారంటీతో వస్తుంది. ఇది మనకి కెనాన్ ఇమేజ్ అకాడమీ ఏదో కార్డు ఇచ్చారు. ఇంకా చూసుకుంటే మనకి ఇది DSLR బ్యాటరీ. ఇది వచ్చేసరికి మనకి పవర్ కేబుల్ ఇచ్చారు. మనకి ఇది విధంగా ఉంది. మనకి ఇది వచ్చేసరికి కిట్ లెన్స్. మనకి కెమెరాతో పాటు కిట్ లెన్స్ అనేది వస్తుంది. ఇది మనకి స్టాండర్డ్ కిట్ లెన్స్. ఇది 18-55mm ఇది దీని యొక్క రేంజ్. ఇంకా మనం DSLR చూద్దాం. ఇంకా మనకి ఇక్కడ స్ట్రాప్ కూడా ఇచ్చారు. కావాలంటే ఇది మీ మెడలో హ్యాంగ్ చేసుకోవడానికి. దీని మీద కెనాన్ బ్రాండింగ్ ఉంది. ఈ స్ట్రాప్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇది మీరు కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. ఎప్పుడన్నా ఫంక్షన్స్లో గట్టా మనం వాడితే ఇది మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది మనకి బ్యాటరీ ఛార్జింగ్. ఇది కేసు మనం కేబుల్ ఇక్కడ ఈ కేబుల్ అనేది మనకి పవర్ సాకెట్లో పెట్టి ఇది దీనికి ఇన్సర్ట్ చేసి మనం బ్యాటరీ ఇక్కడ పెడితే ఛార్జ్ అవుతుంది. ఇంకా మనం DSLR చూద్దాం. మనకి ఇది నీట్గా బబుల్ ర్యాపర్లు ఇచ్చారు. సో మనకి ట్రాన్స్పోర్ట్లోనూ ఏమీ డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి. ఇంకా కెమెరా చూసుకుంటే ఈ విధంగా ఉంది. ఇది మొత్తం మనకి ప్లాస్టిక్ బాడీ యూజ్ చేశారు. కానీ ఇది చాలా ప్రీమియంగా ఉంది. క్వాలిటీ బిల్డ్ అనేది చాలా సాలిడ్గానే ఉంది ప్లాస్టిక్తో ఇచ్చినప్పటికీ. ఇంక ఇది మనకి స్క్రీన్. ఇది మనకు కావాలంటే దీన్ని టిల్ట్ కూడా చేసుకోవచ్చు. అలాగా అంటే ఎవరైతే వ్లాగింగ్ ఉంటారో చూడు వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది ఇది. ఇంకా బ్యాటరీ అనేది మనం ఇక్కడ బాటంలో వేసుకోవాలి. బ్యాటరీ ప్లస్ SD కార్డు మనం ఇందులో ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ట్రైపాడ్ మౌంట్ ఇచ్చారు.
ఇంక ఇది మనకి మైకులు గట్ట సెట్ చేయడానికి ఇది పనిచేస్తుంది. మనకి ఫ్లాష్ కావాలంటే ఇది ఇలా తీయాలి. ఓల్డ్ కెనాన్ 200Dలో మాత్రం మనకి డైరెక్ట్ గా బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేస్తే వస్తుంది. ఇది మనం డైరెక్ట్ గా మనం పుల్ చేయడం. ఇది ఇంకా మొత్తం వ్యూ ఈ విధంగా ఇచ్చారు. మనకి కెమెరాలో ఏ విధమైన SD కార్డ్ అనేది మనకి ప్రొవైడ్ చేయలేదు. సో నేను SanDisk 128GB ఆర్డర్ పెట్టాను ఫ్లిప్కార్ట్లో. ఇది వచ్చేసరికి నాకు 1300 రూపీస్ దాకా పడింది. ఇంకా దీని యొక్క మన స్పీడ్ చూసుకుంటే ఇది 120 MBps దాకా ఉంది. ఇది వచ్చేసరికి మనకి క్లాస్ 10 మెమరీ కార్డ్ ఇది. సరే ఇది కూడా చూద్దాం. ఇది మెమరీ కార్డు. మనకి ఇది బ్యాటరీ ఛార్జ్ అయినప్పుడు మనకి ఛార్జ్ ఇండికేటర్ అని బ్లింక్ అవుతుంది. ఒకవేళ ఫుల్ ఛార్జ్ అయిపోతే కింద లైట్ మనకి లైట్ వెలుగుతుంది. కిందది మొత్తం 2 లైట్లు ఇచ్చారు కదా, ఒకటి ఛార్జ్ ఇండికేషన్, ఇంకోటేమో ఫుల్ బ్యాటరీ ఇండికేషన్. మీరు చూస్తున్న ఈ వీడియో కెనాన్ 200D Mark IIలో రికార్డ్ చేస్తున్నాము. వీడియో క్వాలిటీ వచ్చేసరికి ఫుల్ HD 50 FPS రికార్డ్ చేస్తున్నాము. ఇది వచ్చేసరికి ఇండోర్, ఓన్లీ ఒక ట్యూబ్ లైట్ ఆన్ చేసి ఉంది. మీరు ఇంటర్నల్ ఆడియో కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. వీడియో క్వాలిటీ చెక్ చేయొచ్చు ఏ విధంగా ఉందో. ఇది కూడా కిట్ లెన్స్ వాడు ఏమైతే ఇచ్చాడో బాక్స్లో ఆ కిట్ లెన్స్తోనే రికార్డ్ చేస్తున్నాం. ఈ వీడియో కూడా సేమ్ కండిషన్లో రికార్డ్ చేస్తున్నాము అండ్ సెట్టింగ్స్ కూడా సేమే. కాకపోతే ఇప్పుడు ఏంటంటే నేను ఎక్స్టర్నల్ మైక్రోఫోన్ కనెక్ట్ చేశాను, బోయే M1. ఆడియో కూడా మీరు జడ్జ్ చేయొచ్చు ప్రీవియస్ ఆడియోకి ఈ ఆడియోకి. ఈ వీడియో కూడా నేను ఫుల్ HD 50 FPS రికార్డ్ చేస్తున్నాను. ఇది వచ్చేసరికి నేను అవుట్డోర్ కండిషన్లో రికార్డ్ చేస్తున్నాను. ఇంకా టైం వచ్చేసరికి అరౌండ్ 5 o'clock అయ్యింది. మీరు ఆడియో క్వాలిటీ అండ్ వీడియో క్వాలిటీ చెక్ చేయొచ్చు. ఆడియో వచ్చేసరికి నేను బోయే M1 మైక్రోఫోన్ కనెక్ట్ చేశాను. నేను బడ్జెట్లో చాలా కెమెరాస్ చూశాను, నాకు ఇదే బెటర్ అనిపించింది. సో అందుకే నేను ఇది ప్రిఫర్ చేశాను. దట్టు ఏంటంటే ఇది మనకి డ్యూయల్ ఆటో ఫోకస్తో వస్తుంది. సో ఆటో ఫోకస్ అనేది చాలా స్పీడ్గా ఉంటుంది అండ్ చాలా యాక్యురేట్గా ఉంటుంది. సో ఇంకా ఈ వీడియో ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్. బాయ్.